నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం కువైటీ ప్రజలు మరియు అలాగే ప్రవాసుల యొక్క జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కువైట్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్న కువైటీల సగటు నెలసరి వేతనం గత సంవత్సరం ఇదే కాలంలో 1567 నుంచి 2026 మొదటి త్రైమాసికంలో చివరి నాటికి అంటే జనవరి నుంచి మార్చి వరకు 1592 దినార్లకు చేరుకుంది. అంటే దాదాపు 25 దినార్ల జీతం పెరిగిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. అలాగే 3,62,100 మంది కువైటీలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తూ ఉంటే, అలాగే సుమారుగా 73,500 మంది కువైటీలు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారన్నమాట. ప్రభుత్వ రంగంలో కువైటీ పురుషులు మరియు మహిళల సగటు నెలసరి వేతనం సుమారు 1625 కాగా రెండు రంగాలలో కలిపి సగటు జీతం 1592 దినార్లుగా ఉందని చెప్పేసి, అలాగే ప్రస్తుతం కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల జీతాలు ఏవైతే ఉన్నాయో కువైటీ ప్రజలతో పోల్చుకుంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నారు, ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నారు. కువైటీ ప్రజలతో పోల్చుకుంటే వాళ్ళ యొక్క జీతాలు చాలా తక్కువ అని చెప్పేసి ఒక నివేదిక తెలిపిందనమాట. ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రవాస కార్మికులు ఉద్యోగుల సగటు జీతం 352 దినార్లుగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏమీ పెరగలేదని చెప్పేసి, అలాగే కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీ ఉద్యోగుల జీతాలు 30 దినార్ల వరకు పెరిగితే, ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీ ప్రజల జీతాలు ఏవైతే ఉన్నాయో 25 దినార్ల వరకు అయితే పెరిగాయి అన్నమాట. అలాగే కువైట్లోని ప్రభుత్వ మరియు అలాగే ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల జీతాలు మాత్రం పెరగలేదు. ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు కానీ, ప్రైవేటు రంగంలో కంపెనీలు, సంస్థలు, ఆఫీసులు, అలాగే ఏవైనా షాపులలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల జీతాల్లో ఎటువంటి పెరుగుదల లేదని చెప్పేసి, అలాగే ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల సగటు జీతం 100 దినార్లుగా ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది. మరి మీ యొక్క జీతాలు పెరిగాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.